బేసిక్ పే అనేది కాన్ఫిగరేషన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇన్ఫో టైప్ 8 కాన్ఫిగరేషన్. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వీ నీడ్ టు డిఫైన్ ఈఎస్జీ గ్రూపింగ్ ఫర్ పీసీఐ. అంటే ఏమంటే ఏదైనా రూల్ రాయాలి అంటే మనం ఏంటంటే గ్రూపింగ్ అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట. ఈఎస్జీ గ్రూపింగ్ వేరు, ఎంప్లాయ్ సబ్ గ్రూప్ వేరు. ఎంప్లాయ్ సబ్ గ్రూప్ అంటే ఏంటంటే సెగ్రిగేషన్ ఆఫ్ ఎంప్లాయ్ గ్రూప్. కానీ ఈఎస్జీ గ్రూపింగ్ అంటే ఏంటంటే ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్ అంటే ఏంటంటే ఒక లింక్కి ఒక ఇంటిగ్రేషన్ చేయాలంటే అంటే ఒక పర్సనల్ ఏరియా కానీ పర్సనల్ సబ్ ఏరియా కానీ సారీ పేస్కేల్ ఏరియా పేస్కేల్ టైప్ కానీ ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనం గ్రూపింగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట, ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్స్. ఓకేనా, సో మనం ఈఎస్జీ గ్రూపింగ్ ఫర్ పీసీఆర్కి ఏమి ఇస్తామంటే సాలరీ అయితే సాలరీ, పీరియడిక్ పేమెంట్ అయితే పీరియడిక్ పేమెంట్, ఇలా మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఈఎస్జీ గ్రూపింగ్ ఫర్ క్యాప్ అంటే కలెక్టివ్ అగ్రిమెంట్ ప్రొవిజన్ అనమాట. అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ లేకపోతే సాలరీడ్ ఎంప్లాయీస్ అనేది దీంట్లో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు డిఫైన్ రీజన్స్ ఫర్ బేసిక్ పే. అంటే ఏంటంటే మనం బేసిక్ పే ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నాం, పే స్కేల్ ఇంక్రీజ్ వల్లనా లేకపోతే ఎక్స్పెన్షన్ వల్ల ఇంక్రీజ్ చేస్తున్నామా లేకపోతే అసలు ఏ రీజన్ ద్వారా మనం బేసిక్ పే ఇంక్రీజ్ చేస్తున్నాం అనేది మనం డిఫైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి పే స్కేల్ టైప్. పే స్కేల్ టైప్ అంటే టైప్ ఆఫ్ లైక్ డిపార్ట్మెంట్స్ వైజ్ సెగ్రిగేట్ చేసుకోవాలా లేకపోతే లెవెల్స్ వైజ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అలాగా సెగ్రిగేట్ చేసుకోవాలా అనేది పే స్కేల్ టైప్లో డిఫైన్ చేస్తాం. మనం పే స్కేల్ ఏరియా అంటే ఏరియాస్ వైజ్ మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వీ నీడ్ టు అసైన్ పే స్కేల్ స్ట్రక్చర్ టు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పే స్కేల్ స్ట్రక్చర్ టు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏంటంటే మనం ఇప్పుడు పే స్కేల్ ఏరియా పే స్కేల్ టైపు మనకున్న ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది కదా, లైక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే పర్సనల్ ఏరియా పర్సనల్ సబ్ ఏరియా కంపెనీ కోడ్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పే స్కేల్ స్ట్రక్చర్ అనేది పర్సనల్ ఏరియాకి మ్యాప్ చేస్తాం. నెక్స్ట్ వీ నీడ్ టు మెయింటైన్ ఫ్యూచర్ టారిఫ్ అంటే ఏం లేదు, టు డిఫాల్ట్ పే స్కేల్ ఏరియా అండ్ పే స్కేల్ టైప్ టు ఇన్ఫో టైప్. అంటే ఏంటంటే మనం పే స్కేల్ ఏరియా పే స్కేల్ టైప్ని డిఫైన్ చేయడానికి టారిఫ్ అనేది మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ సెటప్ పే స్కేల్ పీరియడ్స్ ఫర్ సెటప్ పేరోల్ పీరియడ్స్ ఫర్ క్యాప్ కలెక్టివ్ అగ్రిమెంట్ ప్రొవిజన్. పేరోల్ పారామీటర్స్ అంటే ఏం లేదు, మనం మంత్లీ పే చేస్తామా అనేది ఇక్కడ డిఫైన్ చేస్తామన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ కలెక్టివ్ అగ్రిమెంట్ ప్రొవిజన్ ఉంది కదా, ఈ ఎంప్లాయీస్కి ఇప్పుడు పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ పే స్కేల్ ఎంప్లాయీ మనం పే చేయక్కర్లేదు. ఓకేనా, ఇండస్ట్రియల్ వర్క్ మంత్లీ అవర్స్ అలాగే ఎప్పుడు పే చేయాలి, 6 మంత్స్కి పే అది ఎలా లేకపోతే మంత్లీ పే చేయాలని పీరియడ్ పారామీటర్స్ ద్వారా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వీ నీడ్ టు అసైన్ కరెన్సీ ఫర్ పే స్కేల్ ఏరియా. అంటే ఏంటంటే మనం కరెన్సీ అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మనం వేస్ట్ టైప్ డిఫైన్ చేస్తాం. దాంట్లో ఏంటంటే వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేస్తాం, పెర్మిసిబిలిటీ డిఫైన్ చేస్తాం అండ్ పెర్మిసిబిలిటీ ఫర్ ఈజీ పిఎస్సి గ్రూపింగ్ ఫర్ పెర్మిసిబిలిటీ ఫర్ వేస్ట్ టైప్స్. నెక్స్ట్ ఏమో పెర్మిసిబిలిటీ ఫర్ ఇన్ఫో టైప్. పెర్మిసిబిలిటీ అంటే ఏం లేదు, పర్మిషన్ ఇస్తాం అన్నమాట, పలానా వేస్ట్ ఇన్ఫో టైప్కి అలౌ చేస్తుందో లేదా, లేదంటే పలానా పర్సనల్ ఏరియాకి అలౌ చేస్తుందో లేదా, అలాగే మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. అది నిన్నటి వరకు చెప్పింది అదే. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రివైజ్ పే స్కేల్ రివైజ్ డిఫాల్ట్ వేస్ట్ టైప్స్. అర్థమైంది కదండి నిన్నటి వరకు చెప్పింది. ఓకే. సరే, నీకేం డౌట్స్ ఉన్నాయా, నోట్స్ రాసుకుంటున్నావు నువ్వు? రాసుకుంటున్నాను. సిస్టమ్ ఏమైనా దొరికిందా? సెట్ కొత్త తీసుకుంటాను 10 days లో. ఓకే,
మరీ ఎక్కువ ఏం తీసుకోకు, నార్మల్గా తక్కువలోనే తీసేసుకో. ఎందుకంటే జాబ్ వచ్చిందనుకో మన పర్సనల్ ల్యాప్టాప్ అనేది యూజ్ చేయడం కూడా ఎక్కువ. పిఎం అంటే పర్సనల్ మేనేజ్మెంట్, ఓకేనండి. పిఎం అంటే పర్సనల్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఉంది కదా రివైజ్ పే స్కేల్. రివైజ్ డిఫాల్ట్ వే స్టెప్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ వే స్టెప్స్ అంటే ఏంటంటే మనం సెట్ ఆఫ్ వే స్టెప్స్ అనేది క్రియేట్ చేస్తాం, అంటే గ్రూప్ ఆఫ్ వే స్టెప్స్. మనం ఎలాగ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్లో గ్రూప్ ఆఫ్ ఇన్ఫో టైప్స్ ఎలా డిఫైన్ చేస్తామో అలాగే ఒక గ్రూప్కి మనం సెట్ ఆఫ్ వే స్టెప్స్ అని ఇస్తాము. మీకు చూపించాలి అంటే సిస్టమ్ ఓపెన్ చేస్తాం, 1 సెకండ్. డిఫాల్ట్ వే స్టెప్స్. ఇక్కడ వేస్ట్ టైప్ మోడల్ అనేది ఒకటి ఉంటుంది. వేస్ట్ టైప్ మోడల్ అంటే ఏం లేదండి, గ్రూప్ ఆఫ్ వేస్ట్ టైప్ వేసుకోవాలి. వేస్ట్ టైప్ మోడల్ ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. అంటే ఏంటంటే మనం ఇప్పుడు మాస్టర్ డేటాలో ఇన్ఫోటెక్ 8 మెయింటైన్ చేసాం అనుకోండి. నేను మనకి 3 వే స్టెప్స్ క్రియేట్ చేశాను కదా. ఒకటి బేసిక్ పే, హెచ్ఆర్ఏ, కన్వీనియన్స్ క్రియేట్ చేశాను, అవును కదా. సో నేను ఒకవేళ ఎంప్లాయీని హైర్ చేసినప్పుడు ఇన్ఫోటైప్ 8 ఇవ్వాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ వే స్టెప్స్ అనేది డిఫాల్ట్ అయిపోతాయండి. మీరేం మెయింటైన్ చేయక్కర్లేదు. జస్ట్ ఏంటంటే ఎంటర్ కొడితే ఆ వాల్యూస్ అనేది వచ్చేస్తాయి. అది ఎలాగనేది నేను ఇప్పుడు ఇంకా కాన్ఫిగరేషన్స్ ఇంకా ఉన్నాయి. జస్ట్ మీకు చూపించడానికి, మీకు ఎందుకు ఇది నేను క్రియేట్ చేస్తాను అనేది చూపించడానికి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళి AV01 సీక్వెన్స్ నెంబర్, డేట్. ఎఫ్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ మాట. అంటే ఏంటంటే ఆ పర్టికులర్ అమౌంట్ అనేది ఫిక్స్డ్, ఓకేనా. ఓ అంటే ఏంటంటే ఓవర్ రైడ్ అండి. అంటే ఆ అమౌంట్ అనేది ఓవర్ రైడ్ చేయడానికి అలౌ చేస్తుంది. ఓవర్ రైడ్ ఏంటంటే ఇప్పుడు మనం ఓవర్ రైడ్ 2 కాన్సెప్ట్లు చేయొచ్చు. ఒకటేమో అక్కడ రీరైటబుల్ ఉంటుంది, దాన్ని మార్క్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఓవర్ రైడ్ అంటే అది ఇన్ఫోటైప్ లెవెల్లో ఓవర్ రైడ్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఓవర్ రైడ్ చేయొచ్చు.
అక్కడైనా అమౌంట్ ఓవర్ రైట్ చేయడం. ఓకేనా. సో నేను ఇప్పుడు కన్వీనియన్స్ అలవెన్సెస్ ఎఫ్ పెట్టేశాను అనుకోండి, లేదంటే హెచ్ఆర్ఈకి ఎఫ్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ రెండు ఫిక్స్డ్గానే ఉంటాయి, ఓవర్ రైట్ చేయడానికి అలౌ చేయదన్నమాట. సో మామూలు బేసిక్గా మనం ఏం చేస్తామంటే బేసిక్ పేకి ఎఫ్ అని ఇస్తాం, ఫిక్స్డ్గానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా శాలరీ ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇన్ఫో టైప్ 8 మెయింటైన్ చేస్తారు. అప్పుడు ఏంటంటే రీజన్ ఏం పెట్టారు, పే స్కేల్ ఇంక్రీజ్ అని పెట్టేసి అప్పుడు న్యూ ఇన్ఫో ఇస్తారు, అప్పుడు ఫిక్స్డ్ ఇస్తారు. అంతేనా. సో బేసిక్గా నేను ఫిక్స్డ్ ఇస్తున్నాను. మనం ఇంక్రీజ్ 001 కదా. నెక్స్ట్ అర్థమవుతుందండి. ఓకే అన్న. సో నేనేం చేశాను, ఈ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ అని ఒక గ్రూప్లో మెయింటైన్ చేశాను. అంటే AV01 అనే ఒక వేస్ట్ టైప్ మోడల్ అనేది నేను మెయింటైన్ చేశాను. ఓకేనా. నువ్వు ఇప్పుడు సేవ్ కొట్టగానే సో ఇప్పుడు ఏంటి, ఈ సెట్ ఆఫ్ 3 వేస్ట్ టైప్స్ నేను ఒక గ్రూప్ మెయింటైన్ చేశాను. దానికి మీకు చూపించాలి అంటే ఈ సిస్టమ్ ఓకే. ఇప్పుడు ఈ ఎంప్లాయీకి నేను బేసిక్ పే ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ క్రియేట్ నొక్కుతున్నాను. ఓకేనా. క్రియేట్ నొక్కి ఎంత స్లో తీసుకుంటుందండి ఇది. ఇక్కడ గ్రూప్ నేను ఇస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఎల్లో కలర్స్లో వస్తున్నాయి చూసారా, ఎంట్రీ డిలే, వార్నింగ్ మెసేజ్. జస్ట్ అది ఏంటంటే వార్నింగ్ మెసేజ్ అనమాట. నేను ఇక్కడ ఏది మాన్యువల్గా ఎంటర్ చేయలేదు, ఇక్కడ నేను సిస్టంలో నేను ఎంటర్ కొట్టాను తప్ప ఏది మాన్యువల్గా ఎంటర్ చేయలేదు. చూసారా, అమౌంట్ కానీ ఇదంతా ఏంటంటే డిఫాల్ట్గా వచ్చేసింది. సో ఎందుకు వచ్చేసింది అంటే మనం వేస్ట్ టైప్ మోడల్ అనేది ఒకటి క్రియేట్ చేసాం అన్నమాట. నేను దీంట్లో డిఫైన్ చేశాను కాబట్టి మీకు ఇప్పుడు వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. అది ఎలా రావాలి అనేది నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. సో
నేనేం మెయింటైన్ చేయలేదు, జస్ట్ ఏంటంటే 1000 నేను జస్ట్ ఎంట్రీ గ్రూప్ మెయింటైన్ చేసా, లెవెల్ మెయింటైన్ చేసా, రీజన్ మెయింటైన్ చేసా, స్టార్ట్ డేట్ మీద స్పెసిఫై చేశాను అంతే. తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా 1000, 1001, 1002 అనేది ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ఈ వే స్టెప్స్తో సహా వచ్చేసింది. నేనేం మాన్యువల్గా ఇవ్వలేదు ఇక్కడ, నేనేమి ఇలా మాన్యువల్గా ఇవ్వలేదు కదండి. లేకపోతే 1004 అన్న నేను మాన్యువల్గా ఇవ్వలేదు అసలు. సో ఇక్కడ ఏంటి, మీకు ఆటోమేటిక్గా వచ్చేసినాయి. నేను ఎంటర్ కొట్టగానే అమౌంట్తో సహా మీకు ఆటోమేటిక్గా వచ్చేసినాయి. సో ఎందుకంటే వేస్ట్ టైప్ మోడల్ వల్ల. సో ఇప్పుడు ఈ వేస్ట్ టైప్ మోడల్ వల్ల కాదు, జస్ట్ ఈ 3 వేస్ట్ టైప్స్ ఎందుకు వచ్చినాయి, ఎందుకంటే నేను ఈ 3 వేస్ట్ టైప్స్ నేను ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0004 ఇచ్చాను అనుకోండి, 0005 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మాస్టర్ డేటాలో 0003, 4, 5 కూడా ఆటోమేటిక్గా మాన్యువల్గా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏమి ఎంటర్ చేయక్కర్లేదు. సో దీనే వేస్ట్ టైప్ మోడల్ అంటారు. అర్థమవుతుందండి? క్లియరా కాదా? సో దాన్ని వేస్ట్ టైప్ మోడల్ అంటారు. అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ వేస్ట్ టైప్స్ తీసుకోవాలి, వేస్ట్ టైప్ మోడల్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు కన్ఫామ్, ఇవన్నీ పడే క్వశ్చన్స్. ఒకవేళ అడిగితే ప్రాసెస్ అడుగుతారు, కంప్లీట్ ప్రాసెస్ అడుగుతారు, లేదు అంటే బేసిక్ పేలో ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. అర్థమవుతుందా? క్లియర్ కదా మీకు? నెక్స్ట్ ఓకేనా? లహరి మీకు హలో? నెక్స్ట్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫర్ వేస్ట్ టైప్ మోడల్. ఇప్పుడు అంటే ఏం చేస్తున్నాం అంటే, నేను వేస్ట్ టైప్ మోడల్ అనేది డిఫాల్ట్ చేస్తున్నాను ఇన్ఫో టైప్ 8కి. అంటే ఏంటంటే ఫలానా ఎంప్లాయ్ గ్రూప్కి ఈ వేస్ట్ టైప్ మోడల్ రావాలి, ఫలానా ఎంప్లాయ్ గ్రూప్కి ఈ వేస్ట్ టైప్ రావాలి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 లెవెల్స్ హలో మెయింటైన్. హలో లహరి వినిపిస్తుందా? అన్నయ్య, యాక్చువల్లీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కొంచెం హెల్త్ బాగాలేదన్నయ్య. నేను తర్వాత క్లాస్ వింటాను. ఇట్స్ ఓకే, మీరు రెస్ట్ తీసుకోండి. రెస్పాండ్ అవ్వలేకపోతున్నా. పర్లేదు. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇప్పుడు జస్ట్ వినండి, పర్లేదు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 ఎంప్లాయీ గ్రూప్స్ ఉన్నాయి, ఓకేనా? సీనియర్ మేనేజర్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్, నెక్స్ట్ అసోసియేట్ ఎగ్జిక్యూటివ్స్. సో నేను సీనియర్స్ ఎగ్జిక్యూటివ్స్ ఏంటంటే నాకు డిఫరెంట్ వేస్ డిఫైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీనియర్స్కి ఏంటంటే స్పెషల్ అలవెన్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. 1003 అనే స్పెషల్ అలవెన్స్ ఇచ్చేసి వాళ్ళకు 15,000 ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను అప్పుడు ఏం చేస్తాను, ఒక ఎంప్లాయీ గ్రూప్కి నేను డిఫైన్ చేస్తాను అనమాట. నేను అప్పుడు 2 డిఫరెంట్ వేస్ట్ టైప్ మోడల్స్ క్రియేట్ చేస్తాను. AV01 ఒకటి క్రియేట్ చేసి, AV02 ఒకటి క్రియేట్ చేసి, AV02లో నేను 4 వేస్ట్ టైప్స్ ఇస్తాను. 4 వేస్ట్ టైప్స్ ఇచ్చేసి ఆ ఎంప్లాయీ గ్రూప్కి అనేది నేను అసైన్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే సీనియర్ మేనేజర్కి ఏమో నేను AV01 ఇచ్చాను, అంటే దాంట్లో 4 మెయింటెనెన్స్ స్పెషల్ ఎలిమెంట్స్తో పాటు. జూనియర్ మేనేజర్స్కి ఏమేమో నేను ఏమిస్తున్నాను, 3 వేస్ట్ టైప్స్ ఇస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, AV02కి 3 వేస్ట్ టైప్స్ అసైన్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే నేను ఒకవేళ సీనియర్ ఎగ్జిక్యూటివ్ని హైర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 4 వేస్ట్ టైప్స్ అని వస్తాయి. తర్వాత నేను జూనియర్స్ ఎగ్జిక్యూటివ్ని హైర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 3 వేస్ట్ టైప్స్ అని వస్తాయి అన్నమాట. అది ఎలా డిఫాల్ట్ చేస్తాం అనేది
ఎల్జిఎంఎస్టీ ఫ్యూచర్ ద్వారా మనం డిఫైన్ చేస్తాం. ఏ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఫర్ ఎల్జిఎం టు డిఫాల్ట్ వేస్ట్ టైప్ మోడల్ అని, అప్పుడు మనం ఎల్జిఎంఎస్టీ అని చెప్పాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్ కంపెనీ కోడ్కి ఇచ్చేసారు, మనం ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఇంకా అన్ని కంపెనీ ఒకటే, ఇంకా సీనియర్స్ ఉండరు, ఏమి ఉండరు, నేను ఒకటే వేస్ట్ టైప్ మోడల్ మెయింటైన్ చేస్తున్నాను. సో నేను ఇచ్చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎంప్లాయీ గ్రూప్స్ బేస్ చేసుకుని ఇవ్వాలి అంటే చూపిస్తాను. సో ఇప్పుడు నేను వేరే గ్రూపింగ్ యూజ్ చేశాను అనుకోండి, కంపెనీ కోడ్ రాసుకోవాలనుకోండి, నేను దీనికి AV01 నేర్చుకుంటా, దానికి AV02 నేర్చుకుంటా. అర్థమవుతుందా సరే? అదే ఇప్పుడు నేను ఎంప్లాయీ గ్రూప్ బేస్ చేసుకుని ఇవ్వాలంటే ఇక్కడ ఫీల్డ్ ఫర్ డెసిషన్ ఆపరేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నీకు దేని బేస్ చేసుకుని ఇవ్వాలనుకోవచ్చో అది ఇవ్వచ్చు. ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్ ఉంటుంది, ఎంప్లాయీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి, డేటా రిటెన్షన్ ఉన్నాయి, సబ్ టైప్స్ ఉన్నాయి, మామూలుగా ఉంది. దానికి దేని బేస్ చేసుకొని ఇవ్వచ్చు. సో మనకు ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి AV01 ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇది చెక్ చేసుకోండి, అప్పుడు ఎర్రర్ త్రో చేయదు. ఏదైనా ఎర్రర్స్ ఉంటే మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాం. ఓకేనా? దీన్ని LGMST ఫ్యూచర్ అంటారు. కంపల్సరీ క్వశ్చన్ ఇది అడుగుతారు. వాట్ ఈస్ ద ఫ్యూచర్ డిఫాల్ట్ ఫర్ ఇన్ఫో టైప్ వేస్ట్ టైప్ మోడల్ ఫర్ వేస్ట్ టైప్ మోడల్ అంటే ఏం లేదండి, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింపుల్గా ఒక టాస్క్లో చెప్పాలంటే ఒక వేస్ట్ టైప్ మోడల్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఒక వేస్ట్ టైప్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం. ఓకేనా? గ్రూప్ ఆఫ్ వేస్ట్ టైప్స్ని ఒక దాంట్లో క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవే కంపెనీ కోడ్స్ ఉన్నాయి కదా, ఎంప్లాయీ గ్రూప్స్ తీసుకున్నాను. ఏవి అనేది నేను సీనియర్ మేనేజర్స్ తీసుకున్నాను, ఎంప్లాయీ సబ్ గ్రూప్స్ నేను తీసుకున్నాను. ఏవి అనేది సీనియర్స్ మేనేజర్స్, AU అనేది జూనియర్స్, AX అనేది ట్రైనీస్. ఓకేనా? ట్రైనీస్కి నేను ఓన్లీ బేసిక్ పే చేస్తాను. సో నేను అప్పుడు ఏం చేస్తాను, ఒక వేస్ట్ టైప్ మోడల్ తీసుకొని నేను ఒక ఇన్ఫో టైప్ ఒక వేస్ట్ టైప్ మోడల్ తీసుకుని ఒక వేస్ట్ టైపే నేను ఇస్తాను. అంటే 00001 ఒకటే ఇస్తాను. దీనికి ఏంటి, జూనియర్స్కి నేను ఏమిస్తున్నాను, బేసిక్ పే, HRA, కన్వీనియన్స్ ఇస్తున్నాను. ఓకేనా? సో నేను అప్పుడు ఏం చేస్తాను, ఇంకో వేస్ట్ టైప్ మోడల్ క్రియేట్ చేసి వీటి మూడిట్లకి ఇది ఒకటి ఇస్తాను. ఈ 3 వేస్ట్ టైప్స్ ఇస్తాను. ఆ ఒక్క వేస్ట్ టైప్ మోడల్కి ఎక్సెల్లో చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AV01, ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్స్ ఏంటంటే AV ఉంది, AU ఉంది, AX ఉంది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో సీనియర్ మేనేజర్స్, దీంట్లో అసోసియేట్స్, దీంట్లో జూనియర్స్. సో నేను వీడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నా, బేసిక్ పే, HRA, కన్వీనియన్స్, స్పెషల్ అలవెన్స్. ఓకేనా? వీడికి నేను 4 ఇస్తున్నాను, 4 వేస్ట్ టైప్ ఇస్తున్నాను. వీడికి ఏం చేస్తున్నాను, నేను బేసిక్ పే, HRA, కన్వీనియన్స్, స్పెషల్ అలవెన్స్ అనేది నేను ఇవ్వట్లేదు. వీడికి ఏం చేస్తున్నాను, బేసిక్ పే ఒకటే ఇస్తున్నాను. ఓకేనా? ఇలా ఎందుకంటే జూనియర్స్ కాబట్టి జూనియర్. సో నేను ఏంటంటే ఇలా డిఫైన్ చేశాను. సో
నేను AV01 అనే ఒక వేస్ట్ టైప్ మోడల్ క్రియేట్ చేసా. ఏవి AU01 అనేది ఒక వేస్ట్ టైప్ మోడల్ చేసాను. AX01 అనేది ఒక క్రియేట్ చేశాను. సో అప్పుడు నేను ఏం చేస్తాను, LGMS ఫ్యూచర్లో ఈ ఎంప్లాయీ గ్రూప్కి AV01 ఇస్తా, ఏయూకి AU01 అసైన్ చేస్తా, AXకి AX01 అసైన్ చేస్తా. అప్పుడు ఏం చేస్తుందంటే ఏదైనా ఎంప్లాయీని హైర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ SS అనే ఒక ఎంప్లాయీని, SP అనే ఒక ఎంప్లాయీని, SZ అనే ఒక ఎంప్లాయీని, ఓకేనా. వీడికి ఏమవుతుంది, ఈ 4 వేస్ట్ టైప్స్ అనేది డిఫాల్ట్గా బేసిక్ పేలో వస్తాయి. మాస్టర్ డేటాలో డిఫాల్ట్గా ఇక్కడ ఎలా అయితే వచ్చినాయో అలా డిఫాల్ట్గా వేస్ట్ టైప్ ఇప్పుడు 1003 అనేది స్పెషల్ అలవెన్స్ కింద వచ్చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వీడికి ఏమొస్తుంది, ఈ 3 వేస్ట్ టైప్సే వస్తాయి. వీడికి ఏమొస్తుంది, ఈ ఒక్క వేస్ట్ టైప్ వస్తుంది, దాని వేస్ట్ టైప్ మోడల్ అంటారు. ఇక నెక్స్ట్ ఏంటంటే డిఫాల్ట్ అనేది చేస్తాం అన్నమాట. ఆ పలానా ఎంప్లాయీ గ్రూప్కి ఇది రావాలి, పలానా గ్రూప్కి అది రావాలి అనేది మనం ఇక్కడ అనేది డిఫాల్ట్ చేస్తాం. అర్థమైందా? నేను కొంచెం క్లియర్గా స్లోగానే చెప్తున్నాను, ఎందుకంటే ఈ పాటికి ఇది అయిపోవాలి. కానీ ఎందుకంటే ప్రతి స్టెప్ ఎందుకు చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా చెప్తున్నాను, తర్వాత మీకు కన్ఫ్యూజన్ రాకుండా. WT అంటే వేస్ట్ టైప్, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఐటీ ఇలా 0008 ఇచ్చామంటే ఇన్ఫో టైప్ 0008 అని ఎంత ఉంది, ఓకేనా. హియర్ వి డిఫాల్ట్ వేస్ట్ టైప్ మోడల్ ఫర్ త్రూ ఫీచర్ LGMS. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే నావిగేషన్ ఓకేనా, ఇది అర్థమైంది కదా. నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు కదా. నెక్స్ట్ ఏంటంటే యూ నీడ్ టు డిఫైన్ యాన్యువల్ సాలరీ.
ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ ఎన్సెల్ అనేది మెయింటైన్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటంటే ఏం లేదండి, యాన్యువల్ శాలరీ ఎలాగా డిఫైన్ చేయాలి అంటే మామూలుగా బేసిక్ పే చేసుకున్నాం, టోటల్ టోటల్ యాన్యువల్ శాలరీ ఎలా కన్సిడర్ చేయాలి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ రిలవెంట్ వేస్ట్ ఫర్ యాన్యువల్ వాల్యుయేషన్. ఇక్కడ యాన్సెల్ అని ఉంది కదా, యాన్సెల్లో ఇక్కడ అదర్వైజ్ ఉంటుంది. ఇక్కడ కంట్రీ గ్రూపింగ్ ఇచ్చి మనం బేసిక్ పే అనేది ఇక్కడ అసైన్ చేస్తాం. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ వేస్ట్ టైప్స్ మనం యాన్యువల్ శాలరీ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బేసిక్ పే 10,000 అనుకోండి, హెచ్ఆర్ఏ 5,000 అంటే ఎంత అవుతుంది, 15,000 కదా. సో నాకు టోటల్గా మంత్లీ ఎంత అవుతుంది, 15,000 అవుతుంది. 12 మంత్స్కి ఎంత అవుతుంది, 12 మంత్స్ ఇది ఒక 1,20,000, ఇది ఒక 1,80,000 అవుతుంది. ఆ 1,80,000 టోటల్ని ఏం చేస్తాం, ఏమంటాం అంటే యాన్యువల్ శాలరీ కింద అనుకుంటాం. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తామంటే ఇక మనం ఏం బేసిక్గా ఏం చెయ్యం, జస్ట్ మన బేసిక్ పే అనేది ఇక్కడ ఇస్తాం అంతే. చెక్ చేసి యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడండి, అది ఇంకొక స్టెప్ ఉంది, అది చెప్పేసి చెప్తా. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది అర్థమైంది కదా, మనం జస్ట్ ఏం లేదు, బేసిక్ పే అనేది కంట్రీ గ్రూపింగ్ అనేది యాన్యువల్ శాలరీ కింద పిక్ చేసాం అంతే. అంటే ఇక్కడ వేస్ట్ టైప్ అనేది డిఫైన్ చేసాం అంతే. సో ఒకవేళ గ్రూప్ ఆఫ్ వేస్ట్ టైప్స్ మనం డిఫైన్ చేయాలి అంటే ఏం చేస్తామంటే, ఇక్కడ రిలవెంట్ వేస్ట్ టైప్ ఫర్ యాన్యువల్ శాలరీ వాల్యుయేషన్ అని ఉంది కదా, ఇక్కడ సీసెల్ అని ఎన్సెల్ అని ఉంది. సో అప్పుడు ఏం చేస్తామంటే, నాకు ఇప్పుడు ఇది నాకు యాన్యువల్ శాలరీ ఎలా డిఫైన్ చేయాలో నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు, నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తాం, సీసెల్ అని ప్లాన్ రెమ్యూనరేషన్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏం చేసాం, బేసిక్ పే ఇచ్చాం, డిఆర్ అలవెన్సెస్ ఇచ్చాం. ఓకేనా. 100% కన్సిడర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేస్ట్ ఫర్ యాన్యువల్ శాలరీతో 40 అనే కంట్రీ గ్రూపింగ్కి నేను ఇక్కడ సీసాల్ అని మెయింటైన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ 2 వేస్ట్ టైప్స్ డిఆర్ అలవెన్సెస్ అట్ ది సేమ్ టైం బేసిక్ పే రెండు ఏమవుతుంది అంటే యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ చేస్తుంది. నాకు ఇప్పటిదాకా ఎలా చేయాలని నాకు డౌట్ ఉంది, నాకు ఇప్పుడు ఇది చూసాక అర్థమవుతుందండి. నేను ఇక్కడ ఏం చేస్తాను, 1,000 అని ఒకటే ఇచ్చాను, అవునా కదా, 001 ఒకటే ఇచ్చాను. నేను దీని ప్లేస్లో సీసాల్ అని మెయింటైన్ చేశాను అనుకోండి, సో యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ ఆ 2 వేస్ట్ టైప్స్ అని చేస్తుంది. దీంట్లో ఇంకోటి ఉంటుంది,
దీంట్లో ఇవ్వలేదు అది. సి ఇప్పుడు సీసాల్ అనేది ఎలా ఉందో ఏసాల్ అనేది ఒకటి ఉంటుంది, అంటే యాన్యువల్ శాలరీ కింద. సో అది కూడా మనం డిఫైన్ చేయొచ్చు ఇక్కడ. సో నేను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీసాల్లోనే నేను ఎంబీ ప్లేస్లో 0001 ఇచ్చా, 0002 ఇచ్చా. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది అంటే నేను ఇది సేవ్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు నేను సీసాల్లో ఇచ్చా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండిట్లని యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే ఈ 2 వేస్ టైప్స్ని యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ చేస్తుంది అన్నమాట. దీన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది కదా, దాన్ని ఎడిట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేసి యాక్టివేట్ చేయాలి. ఒక్క నిమిషం ఛార్జింగ్ పెడతాను. అర్థమవుతుందా? అర్థమవుతుంది. నేను ఏం చేశాను అర్థమైందా? నేను ఇందాక ఏం చేశాను ఇక్కడ, జస్ట్ ఓన్లీ ఒక్క వేస్ టైపే ఇచ్చా. ఇప్పుడు ఏం చేశాను నేను, ఇప్పుడు ఏం చేశానంటే నేను అక్కడ 2 వేస్ టైప్స్ ఇచ్చాను. అర్థమైందా? 2 వేస్ టైప్స్ని యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ చేసుకోమని ఇచ్చాను నేను. అంతే, ఇక్కడ ఏం చేయలేదు మనం. నెక్స్ట్ ఇది మా సార్ నాకు చెప్పలేదు, ఇది నాకు ఇప్పుడు మీకు చెప్తుంటే ఈ స్టెప్కి ఒక స్టెప్కి వెళ్ళిపోయి ఇంకో స్టెప్కి వెళ్ళినప్పుడు అర్థమైంది. అది యాక్చువల్ అది నెక్స్ట్ స్టెప్. అది ఇక్కడ ఇంకోటి ఉంది, అది దాన్ని నేను అది కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే మనం పేమెంట్ ఫ్రీక్వెన్సీ అనేది డిఫైన్ చేస్తామన్నమాట. లైక్ పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ యాన్యువల్ శాలరీ. పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ యాన్యువల్ శాలరీ అంటే 52 అంటే ఏం లేదు, 52 వీక్స్ అంటే ఇయర్కి ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ ఉంటాయి. ఓకేనా? అంటే ఏంటంటే పేమెంట్ మనం ఎలా చేయాలి, లైక్ 1 ఇయర్కి చేయాలా, 26 హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ చేయాలా, లేకపోతే 24 అంటే ఒక్క నిమిషం. సరే 01 అంటే యాన్యువల్లీ పే చేయాలా, లేకపోతే 02 అంటే ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి పే చేయాలా, 4 అంటే క్వార్టర్లీ అంటే ప్రతి మంత్ పే చేయాలా, 13 ఎక్కడ యూస్ చేస్తామంటే కొన్ని కంట్రీస్లో ఏం చేస్తామంటే ఏప్రిల్ అవగానే లేదంటే వాళ్ళ ఫినాన్షియల్ ఇయర్ అవగానే ఒక మంత్ అనేది ఎక్స్ట్రా శాలరీ కింద కన్సిడర్ ఇస్తారు. అంటే ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ బోనస్ ప్రతి ఎంప్లాయీకి ఇస్తారు అనమాట. సో అంటే అప్పుడు 2 మంత్స్ జనరేట్ చేస్తారు, ఏప్రిల్లోనే 2 మంత్స్ శాలరీ జనరేట్ చేస్తారు. సో దాన్ని 13 మంత్ శాలరీ అంటారు. ఓకేనా? 24 అంటే 24 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంత్లీ నేను సెమీ మంత్లీ పే చేస్తాను. అంటే ఎలా అంటే 12 వీక్స్ 1 to 15 ఒక పేమెంట్ అమౌంట్ మెయిన్ చేస్తున్నా, ఒక పేమెంట్ పారామీటర్ మెయిన్ చేస్తున్నా, అంటే సెమీ మంత్లీ పే చేస్తున్నాను. సో అప్పుడు ఏం చేస్తున్నా అంటే 24 మంత్స్ మెయింటైన్ చేస్తాను. అది 13 అంటే ఏంటంటే 30 మంత్స్ సెమీ మంత్లీ పే చేస్తాం. ఓకేనా? 52 అంటే వీక్స్ బేస్. అర్థమవుతుందండి? సో ఇక్కడ ఏం చేశాను నేను,
ఇక్కడ మన కంట్రీదే లేదు. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మామూలుగా అంటే కంట్రీ గ్రూపింగ్ అని క్రియేట్ కొట్టి అర్థమవుతుందండి. 01 అంటే యాన్యువల్లీ, 02 అంటే హాఫ్ ఇయర్లీ తీసుకుంటుంది, 04 అంటే క్వార్టర్లీ తీసుకుంటుంది, 12 అంటే మంత్లీ తీసుకుంటుంది, 13 అంటే ఒక మంత్ ఎక్స్ట్రా. అంటే కొన్ని కంట్రీస్లో ఉంటాయి, లైక్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే సింగపూర్ ఇస్తుంది, నెక్స్ట్ స్విట్జర్లాండ్ ఇస్తుంది, అలాగా. అంటే ఒక ఎక్స్ట్రా మంత్ పే చేస్తుంది బోనస్ కింద. ఓకేనా. 24 అంటే సెమీ మంత్లీ, 26 అన్న సెమీ మంత్లీ 13కి. ఓకే. 52 అంటే 52 వీక్స్, అంటే వీక్ వైజ్ పే చేసేలాగా. సో ట్రాన్స్ఫర్ కొడితే అప్పుడు ఏంటంటే వీటిలన్నిటికీ అలౌ చేస్తుంది అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 13 మంత్స్ శాలరీ నాకు ఇండియాలో లేదు. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే ఇది కట్ చేస్తాను, 26 13 కట్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తుంది, నాకు ఈ పీరియడ్స్కి అలౌ చేస్తుంది పేమెంట్ అనేది. 12 మంత్స్కి అలాగే అలౌ చేస్తుంది, 13 మంత్ ఎక్స్ట్రా పే అనేది అలౌ చేయదు. అర్థమవుతుందా? దాన్ని పిఎఫ్ అంటారు. హాఫ్ ఇయర్ ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఒక క్వశ్చన్ ఉంటుంది, వాట్ ఆర్ ద ఫీచర్స్ వి డిఫాల్ట్ ఫర్ ఇన్ఫోటెక్ వెయిటర్. సో అప్పుడు ఏం చెప్పాలి అంటే టారిఫ్, ఎల్జిఎంఎస్టీ, హ్యాన్సల్, పిఎఫ్ఆర్ఈక్యూ, ఈ 4 చెప్పాలి. ఓకేనా. నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను, తర్వాత లాస్ట్లో ఇస్తాను మీకు. ఓకేనా. సో అదే ఈరోజుకి ఇక్కడ చాలా ఇంకా చెప్పిన చాలా సో ఇంకా నెక్స్ట్ నేను రేపు చెప్తాను. ఇంకా కన్ఫ్యూజ్ అవుతావా ఇంకా? ఓకేనా. అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను?
అర్థమవుతుందన్న. కొంచెం మైండ్ పడితే బాగా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇందాక చెప్పాను రిలవెంట్. మాకు ఇది రిలవెంట్ ఎలా చెప్పాడంటే జస్ట్ ఆ బేసిక్ పే మెయింటైన్ చేసేలాగా చెప్పేశాడు అంతే. అర్థమైంది కదండి. సో ఈరోజుకి ఇప్పుడు చాలు. ఇంకా నెక్స్ట్ నేను రేపు వేరే టాపిక్ వెళ్తాను. ఇంకొక రేపటికి బేసిక్ పే అవగొట్టచ్చు. ఓకేనా. తర్వాత ఇన్ఫోటెక్ 14-15 చెప్తాను. కొంచెం నోట్స్ రాసుకో క్లియర్.